నేను కానీ నా సతీమణి నెల్లూరు నగర మేయర్ శ్రవంతి కానీ ఈరోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం తీసుకోవడానికి గల ముఖ్య కారణం ఇప్పటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి వెంటే నాకు రాజకీయాలు అంటే పెద్దగా తెలియని రోజుల్లోనే వారితో నేను కేవలం శ్రీధర్ రెడ్డి గారి మీదతో ఉన్నటువంటి అనుబంధంతో వారితో ప్రయాణం చేయడం జరిగింది. నెల్లూరు నగర మేయర్ ఎస్టీకి కేటాయించడం జరిగింది. ఆ రోజు వచ్చినటువంటి ఎస్టీ అవకాశాన్ని నాకు కల్పిస్తారని నేను కూడా భావించలా. అయితే శ్రీధర్ అన్న ఒకరోజు నన్ను పిలిచి ఈ అవకాశం ఉంది, దీనికి చెయ్యాలి అని చెప్పి నన్ను కోరడం, ఆ రోజు నా నమ్మకం ఏదైతే ఉందో, ఏదో ఒకరోజు శ్రీధర్ అన్న నాకు ఒక మంచి స్థానం కల్పిస్తారనే నమ్మకం ఏదైతే ఉందో అది నిజం అయింది. 12వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా 12వ డివిజన్ మహిళ కావడంతో నాకు అవకాశం లేక నా సతీమణి అయినటువంటి శ్రవంతి గారికి ఆ అవకాశాన్ని శ్రీధరన్న కల్పించారు. అప్పుడు శ్రీధరన్న వెంటే ఉంటాం అనేదే ఎప్పుడు కూడా ఉన్నింది, అది అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. శ్రీధరన్నతో నడుస్తున్నాం. తరువాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు క్రమంలో శ్రీధరన్న అప్పటి అధికార పార్టీ నుంచి శ్రీధరన్న మీద పెట్టుకున్నటువంటి కక్ష పూరితమైనటువంటి నిర్ణయాలతో శ్రీధరన్న పార్టీకి దూరంగా వెళ్ళడం జరిగింది. దూరంగా జరిగినప్పుడు మమ్మల్ని కూడా మీరు శ్రీధరన్నతో ఉండడానికి లేదని అధికార పార్టీ తర్వాత రోజు నుంచి మరో విధంగా వీళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా, ఇదే ఛాంబర్లో వచ్చి కూర్చొని మీరు 10 రోజుల్లో 10 రోజుల్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే శ్రీధర్ రెడ్డి గారిని వదిలి మీరు రాకపోతే మీ పదవి 10 రోజుల్లో పోతుంది, మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఆ చర్యలు చాలా దుర్మార్గంగా ఉంటాయి, ఈ ప్రభుత్వం గురించి మీకు తెలుసు కదా అని ఇదే ఛాంబర్లో మాకు చెప్పడం జరిగింది. అలాంటి సందర్భాలు ఎన్నో జరిగాయి, 1 కాదు 2 కాదు. కౌన్సిల్ సమావేశంలో మేయర్ గారిని అవమానించాలి, కేవలం ఉద్దేశపూర్వకంగా ఎన్ని జరిగాయో దానికి మా పత్రికా విలేకరులు ప్రజలే ప్రత్యక్ష సాక్షులు. మా శక్తికి మించి భరించలేని విధంగా అధికార పార్టీ ఆ రోజు మా మీద ఒత్తిళ్లు తీసుకొని రావడం జరిగింది. జరిగినటువంటి రాజకీయ పరిస్థితులు అందరికీ కూడా తెలుసు. ఈ మీడియా సాక్షిగా, ప్రజల సాక్షిగా నేను శ్రీధరన్నని కోరుకునేది ఒకటే, శ్రీధరన్నను కానీ శ్రీధరన్న కుటుంబ సభ్యులను కానీ కోరుకునేది ఒకటే. ఎటువంటి పరిస్థితుల్లో మేము ఆ తప్పిదం చేయాల్సి వచ్చిందో మీకు తెలుసు. మేము చేసినటువంటి తప్పును మన్నించి మళ్ళీ అంటే ఈ మాట అడిగే అర్హత ఉందా లేదా అనేది నేను కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. మన్నించి మమ్మల్ని అంతకుముందు మేము వారి బిడ్డల్లాగే మెలిగేవాళ్ళం, అది
అందరికీ తెలిసినటువంటి విషయం. కానీ ఈరోజు ఆ అర్హత ఉందని నేను భావించడం లేదు. ఒక తండ్రి బిడ్డ తప్పు చేస్తే క్షమించి తప్పును చెప్పి క్షమించి దగ్గరికి తీసుకుంటారో అదేవిధంగా శ్రీధరన్న కానీ వారి కుటుంబ సభ్యులు కానీ గిరన్న కానీ చేస్తారని, చేసే అవకాశం కల్పిస్తారని మేము ఆశిస్తున్నాము. మీడియా పరంగా, మీడియా ద్వారా నేను చేసినటువంటి తప్పుకి నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా మన్నించమని కోరుకుంటూ, మళ్ళీ శ్రీధరన్నతో ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తారని భావిస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మీడియా ద్వారా శ్రీధరన్నకి వారి కుటుంబ సభ్యులకి తెలియజేస్తున్నాం. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలి అని ఈరోజు ఈ మీడియా సమావేశాన్ని పెట్టడం జరిగింది. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మా మీద తీసుకొచ్చినటువంటి ఒత్తిళ్ళు మీ అందరికి కూడా తెలుసు. అది కూడా కాకుండా మీకు తెలియనివి కూడా మా మీద ఎన్నో ఒత్తిళ్ళు తీసుకురావడం జరిగింది. వాటికి తట్టుకునే అంత పరిస్థితి మాకు ఉన్నటువంటి పరిస్థితిని మేము దిగజారిపోయి ఒక రాంగ్ డిసిషన్ తీసుకొని మళ్ళీ వెనక్కి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు శ్రీధరన్నని రూరల్ ప్రజలందరూ కూడా ఘన విజయాన్ని అందించినందుకు ఆనందపడి సంతోషపడే వాళ్ళలో మేము ముందుంటామని మీ అందరికి కూడా తెలియజేసినాను. ఇప్పుడు మేము ఒకటే శ్రీధరన్నని కానీ కోరుకునేది, మేము చేసినటువంటి కుటుంబ పెద్దగా ఉన్నటువంటి శ్రీధరన్నని కానీ మమ్మల్ని మళ్ళీ మేము చేసినటువంటి తప్పుని వారికి కూడా తెలుసు, మీ అందరికి కూడా తెలుసు ఎటువంటి సిచ్యువేషన్స్లో మేము వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది అనేది. మేము చేసిన తప్పుని మన్నించి మళ్ళీ మమ్మల్ని హక్కును చేర్చుకుంటారని మేము శ్రీధరన్నని మనస్ఫూర్తిగా ఈ పత్రికా విలేకరుల ముందు కోరడం జరుగుతుంది.